హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు కార్తీక మాసం కదండి, మేము యాగంటి క్షేత్రానికి వెళుతున్నాము. వెళ్తున్నామండి, మాతో పాటు మీరు కూడా రండి, ఆ స్వామివారిని దర్శించుకుందాం. మేము యాగంటికి దగ్గరకు వచ్చేసామండి. చూడండి, మాకు దూరం నుంచి గోపురం కనిపిస్తుంది కదండి, ఇది అందరికి తెలుసు యాగంటి క్షేత్రం అని. మేము గుడి దగ్గరికి వచ్చేసామండి. తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత కోనేరు, మొదటి చూడాల్సింది కోనేరు. అసలు ఈ కోనేరు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయండి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇంతవరకు ఎవరు కనుక్కోలేదండి. ఎందుకంటే కొండల ప్రాంతం మధ్యలో నుంచి వస్తుంటాయండి ఈ నీళ్ళు అనేది. ఎప్పుడు పారుతూనే ఉంటాయి కాబట్టి నీళ్ళు చాలా తేటగా ఉంటాయి. మనం ₹1 బిళ్ళ వేసినా కూడా చాలు, మాకు బాగా క్లియర్గా కనపడుతుందండి. తర్వాత ఈ కోనేరు చుట్టూన గోపురం అండి. తర్వాత మేము ముఖద్వారానికి వెళ్తున్నామండి, గుడి. మేము గుడి లోపలికి వెళ్ళామండి. చూడండి, ఇటు పక్కన బసవన్న దగ్గర చాలామంది జనాలు ఉన్నారు కదా. తర్వాత మేము దర్శనానికి లోపలికి వెళ్ళామండి. లోపలికి ఫోన్ అలో అనేది లేదు. తర్వాత మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. గుడి చుట్టూ ప్రాంతం అంతా ఇలా ఉంటుంది. గోపురము చుట్టూ కొండలు, ఆకుపచ్చని చెట్లు, చాలా ప్రశాంతంగా బాగుందండి. ఆ పైన వచ్చేసి ఒక గడస్తంభం పెట్టారండి. ఈ కార్తీక మాసంలో రోజు అక్కడ సాయంత్రం పూట దీపం పెడతారంటండి. తర్వాత ఇది మెయిన్ గుడిదండి, ఇది గోపురం. ఇక్కడ శివపార్వతులు అనేది ఒకే శిలపలక మీద ఉంటుందండి. ఇక్కడ యాగంటి క్షేత్రంలో ఎక్కడ ఉండరు ఇలాగా. తర్వాత మన యాగంటి బసవయ్య చరిత్ర ఇక్కడ ఈ బోర్డు మీద అంతా రాస్తారండి. ఇక్కడ 20 సంవత్సరాలకు ఒక్క అడుగు ఈ యాగంటి బసవయ్య పెరుగుతాడని అందరికీ తెలుసండి. అక్కడ తెలియని వాళ్ళు ఉంటే ఆ బోర్డు మీద కూడా చదువుకోవచ్చు. మేము స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత యాగంటి బసవయ్యని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. చుట్టూ ప్రదక్షిణను చేశాము. అసలు ఒకప్పుడు ఈ 4 స్తంభాల మధ్య ఉన్న ఈ యాగంటి బసవయ్య ఇప్పుడు ఇంత పెరిగి మనకు 4 స్తంభాలకు దగ్గరగా అయినాడండి. చూడండి, స్తంభాలకు ఎలా దగ్గరగా అసలు చాలా పెరిగినాడండి. ఈ కలియుగాంతం అయిన తర్వాత మన ఈ యాగంటి బసవయ్య లేచి రంకు వేస్తాడని మన కాలజ్ఞానం బ్రహ్మంగారు కూడా చెప్పారండి. చూడండి, బసవన్న ఇక్కడ చాలామంది మన మనసులో కోరికలను ఆయన చెవులో చెబితే మన కోరికలు నెరవేరుతాయని అందరికీ నమ్మకం. మేము కూడా చెప్పుకున్నామండి, మా మనసులో కోరికలు కూడా చెప్పేసుకున్నాం. అందరూ వెళ్ళి చెప్పుకోవచ్చు, వాళ్ళ నమ్మకం అండి. చూసారా, మన యాగంటి బసవయ్య ఎంత పెద్దగా ఎంత ఎత్తు పెరిగినాడు కదా. తర్వాత మన గుడి పక్కన అన్నీ చూడండి, స్తంభాలు ఎలా ఉన్నాయి, అంతా రాతి కట్టడమే అండి. అసలు ఎక్కడ ఇటుక అనేది వాడలేదు. ఎందుకంటే ఇది పాతకాలం గుడి. మన బ్రహ్మంగారు ఉన్నప్పుడే ఉన్నిందండి ఈ గుడి. అసలు ఇక్కడ బ్రహ్మంగారు చరిత్ర సినిమా కూడా తీశారండి. అక్కడక్కడ కొన్ని ప్లేసులు అనేది సినిమా కూడా తీశారు. మేము ఇదంతా చూసుకున్న తర్వాత పక్కన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ ఉన్నారండి. ఒక చిన్న గుహలో ఉన్నాడు. ఇక్కడ పూర్వంలో రమణ మహర్షి తపస్సు చేస్తుంటే అక్కడ ఒక కాకి అన్నది ఆ రమణ మహర్షి మీద రెట్ట వేయడంతో ఆయన కోపం వచ్చి ఇక్కడ కాకులే ఉండకూడదని శాపం కూడా పెట్టాడండి. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కడ కాకులు అనేది కనపడదు. ఇది మెయిన్ అండి ఇక్కడ గమనించాల్సింది. తర్వాత మేము లోపలికి వెళ్ళాము. అక్కడ జనాలు కనిపిస్తున్న చూడండి, అక్కడ మన వెంకటేశ్వర స్వామి ఉండేది. ఈ క్షేత్రాన్ని అందరూ దర్శించుకోవాల్సిన ప్రదేశం అండి. మరి కార్తీక మాసంలో మరీ ముఖ్యం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.